హాయ్ ఫ్రెండ్స్, శ్రీ అకల్కోట స్వామి చరిత్ర 23వ భాగం ఆఖరి భాగం మొదలు పెడదాం. ఒకరోజు స్వామి లింగాయత్ శాఖ వారి జన్గాం మఠానికి వెళ్ళారు. ఆ మఠంలో ఒక పెద్ద శివలింగం ఉంది. ఆ శివలింగానికి లింగాయత్ శాఖ వారు పూజలు చేసేవారు. స్వామి అక్కడికి చేరి సేవకులను 500 పిడకలు తీసుకురమ్మని ఆదేశించారు. ఆ పిడకల్ని స్వామి శివలింగం మీద పేర్చి నిప్పు పెట్టారు. తర్వాత నిప్పులో 5 కేజీల నెయ్యి, 5 సేర్ల ఎండు ద్రాక్షలు, బియ్యం, పూలు, ఫలాలు, గజమాలలు ఇలా భక్తులిచ్చినవన్నీ వేశారు. ఈ హఠాశ్చర్య చూసి లింగాయత్ శాఖ వారు కోపంలో అరవసాగారు. కానీ స్వామిలోని తేజస్సు చూసి ముందుకు రాలేకపోయారు. స్వామి శివలింగం పైన పెట్టిన నిప్పు ప్రజ్వలి మఠం గోడలన్నీ మసిబారిపోయాయి. మరుసటి రోజు స్వామి ఆ శివలింగాన్ని శుభ్రపరచమన్నారు. సేవకులు అలా శుభ్రపరిచేసరికి ఆ శివలింగం దెబ్బ తినకపోగా ఏదో తెలియని తేజస్సుతో వెలిగిపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. స్వామి మహాసమాధి చెందటానికి 8 రోజుల ముందు శివహర శంకర నమామి, శంకర శివశంకర శంభో, హే గిరిజాపతి భవానీ శంకర శివశంకర శంభో అని శివజపం చేశారు. తర్వాత స్వామి తాచా సుబేదార్ ఇంటికి వెళ్ళారు. అక్కడ అతని ఇంటి పక్కన తులసికోట వంటి ఒక రాయి ఉంది. ఆ రాయిని ఒక భక్తుడికి చూపించి, ఈ రాయిని మోసుకు వెళ్ళి మురళీధర్ దేవాలయానికి ముందున్న కొలంలో పారేయ్ అన్నారు స్వామి. ఆ భక్తుడు ఎంతో కష్టపడి ఆ రాయిని మురళీధర్ దేవాలయం వద్దకు మోసుకు వెళ్ళాడు. కానీ ఇక ఓపిక లేక అలసిపోయాడు. స్వామి అతనితో పాటు ఆ రాయిని మోసుకుని చెరువు మధ్యలోకి వెళ్ళారు. ఆ రాయిని అక్కడ వదిలేసే సమయంలో భక్తుల్ని బంబం అని అనమన్నారు స్వామి. ఆ శబ్దాన్ని ఆ రాజ్యంలోని వారు అశుభ సూచకమని భావిస్తారు. అక్కడ తాచా సుబేదార్ ఇంట్లో స్వామికి విరోచనాలు మొదలయ్యాయి. కొంత తేరుకున్నాక స్వామి నగన్హలి అనే గ్రామానికి వెళ్ళి అక్కడ మామిడి తోటలో ఉన్నారు. అక్కడ స్వామి ఆరోగ్యం క్షీణించసాగింది. స్వామి తిండి తీసుకోవడం మానేశారు. అక్కడికి చేరిన స్వామి సేవకుడు శాకారాం లోకాండే స్వామికి పూజలు చేసి తిరిగి ఊరుకు రమ్మని ప్రాధేయపడ్డాడు. అతని అభ్యర్థనకు తల ఒగ్గి స్వామి తిరిగి అకలకోటలోని వటవృక్షం కిందకు చేరారు. ఆ సమయంలో స్వామి తీవ్ర జ్వరం అలాగే ఒళ్ళు నొప్పులతో బాధపడసాగారు. కానీ ఆ బాధ ఆయన మొహంలో కనబడనివ్వలేదు. సుందరాబాయి తప్ప ఎవర్నీ స్వామి సమీపానికి వెళ్ళనివ్వలేదు. సుందరాబాయి అభ్యర్థన మేరకు స్వామి 2 స్పూన్ల గంజి స్వీకరించారు. స్వామి బాధ చూడలేక ఆమె, స్వామి మీరెప్పుడు ఆరోగ్యవంతులవుతారు అని అడిగింది. అందుకు స్వామి నిదానంగా, నేనెలా కోలుకుంటాను, ఈ ప్రపంచం నుండి నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది అని చెప్పారు. దేశంలోని ప్రముఖ వైద్యులను పిలిపించారు. కానీ స్వామి ఏ మందులో స్వీకరించటానికి ఒప్పుకోలేదు. ఎవరైనా బలవంతంగా స్వామి నోట్లో మందు వేస్తే స్వామి ఊసేసేవారు. ఆయన ఆరోగ్యం ఇంకా క్షీణించసాగింది. తిరిగి సుందరాబాయ్, స్వామి మీరెప్పుడు కోలుకుంటారు అని అడిగింది. అందుకు స్వామి పర్వతాలు మాట్లాడినప్పుడు అని చెప్పారు. ఇంతలో శ్రీపాద్ భట్ అక్కడికి వచ్చి, స్వామి మీరెప్పుడు కోలుకుంటారు అని అడిగాడు. అందుకు స్వామి పందరీపురం దగ్ధమైనప్పుడు అని సమాధానం చెప్పారు. ఇక స్వామి శరీరాన్ని వదిలేస్తున్నారని అర్థమై భక్తులు, స్వామి మమ్మల్ని అనాథలం చేసి వెళ్ళిపోతున్నారా, ఇక మాకు మార్గమేమిటి అని అడిగారు. అందుకు స్వామి శ్రీపాదభట్తో, నీవు వటవృక్ష వేర్లను తవ్వుతూ కూర్చో అన్నారు. అంటే ధ్యానం ఆచరిస్తూ ఉండు అని అర్థం. తర్వాత గణపతిరావు అనే భక్తుణ్ణి పిలిచి, నీవు గుడిలో కూర్చో అని చెప్పారు. స్వామి బాలప్పను పిలిచి తమ ఉంగరాన్ని, మెడలోని రుద్రాక్షని అతనికిచ్చి ధరించమన్నారు. తర్వాత తమ చెయ్యిని బాలప్ప తల మీద పెట్టి సంపూర్ణంగా ఆశీర్వదించారు. తర్వాత స్వామి తమ బట్టలు, పాదుకలు అతనికిచ్చి, ఇక్కడ ఒక గుడి నిర్మించు అని ఆజ్ఞాపించారు. భక్తులను ఉద్దేశించి, మంచి మార్గాన నడవండి అని భగవద్గీతలో నుండి ఈ శ్లోకం చెప్పారు స్వామి. అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే ఏషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి అహం. ఎవరైతే భక్తిభావంతో నాకు పూజలు చేస్తారో, నన్ను తలుచుకుంటూ ధ్యానం చేస్తారో వారికి లేనివి సమకూరుస్తాను, ఉన్నవి కాపాడుతాను అని ఈ శ్లోకానికి అర్థం. 1878 చైత్రకృష్ణ త్రయోదశి రోజున సాయంత్రం 4 గంటల సమయం అవుతున్నది. స్వామి కొద్దిగా గంజి తాగారు. తర్వాత స్వామిని మంచం మీద పడుకోబెట్టారు. సమయం దగ్గరలో ఉందని భక్తులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.
అంత నీరసంగా ఉన్న స్వామి మొహంలో తేజస్సు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. స్వామి మొహంలో నవ్వు తాండవిస్తున్నది. సేవకుడు శ్రీపాద భట్ స్వామికి సహాయం చేస్తే స్వామి అతి కష్టం మీద కూర్చుని పద్మాసనం వేసుకుని మహాసమాధి చెందారు. ఈ విషయం దావాగ్నిలాగా అన్ని దిక్కులకు వెళ్ళిపోయింది. ఎక్కడెక్కడి నుండో తండోపతండాలుగా స్వామిని చూడాలని భక్తులు రాసాగారు. అంతిమ యాత్రకు అకలకోట మహారాజు గారు రాజలాంఛనాలతో ఊరేగించారు. ఆ ఊరేగింపులో ఎన్నో ఏనుగులు గుర్రాలు స్వామివారి ముందు సాగాయి. స్వామివారి శరీరం మీద విమానంలో నుండి పూలవర్షం కురిపించారు. స్వామివారి దేహాన్ని ధూపదీప నైవేద్యాలు, చందనం, కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలతో పూజించారు. స్వామిని చోళప్ప తన ఇంట్లో తవ్వుకున్న గోతిలోనే సమాధి చెయ్యాలని నిర్ణయించారు. ఆ గోతిలో స్వామి శరీరాన్ని పద్మాసనంలో కూర్చోబెట్టి అందరూ నమస్కరించుకున్నాక ఆ సమాధిని మూసేశారు. ఆ సమయంలో అందరూ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ శ్రీ స్వామి సమర్థ అకలకోట మహారాజుకి జై అని ముక్తకంఠంతో పాడారు. స్వామి సమాధి చెందాక బాలప్ప ఆ ఎడపాటు భరించలేక స్వామి సమాధి వద్ద ఏడుస్తూ స్వామి లీలలు నెమరవేస్తూ తిండి కూడా మానేసి 4 రోజుల పాటు అలానే ఉండిపోయాడు. 4వ రోజు అలా ఏడుస్తూ అతను స్పృహ కోల్పోయాడు. ఆ సమయంలో స్వామి అతని ముందు ప్రత్యక్షమై అతన్ని లేపారు. స్వామిని చూడగానే బాలప్ప సంబరాశ్చర్యములు, ఆనందంతో నిండిన హృదయంతో స్వామి పాదాల మీద పడ్డాడు. అప్పుడు స్వామి అతనితో, నేనెక్కడికి వెళ్ళాను? ఇక్కడే ఉన్నాను. ఈ శరీరం వదిలి ఇప్పుడు నేను సూక్ష్మ రూపంలో నీకిచ్చిన పాదుకల్లో ఉన్నాను. నీవు ఆ పాదుకలకు పూజ చేస్తే అవి నాకే దక్కుతాయి అని అదృశ్యమయ్యారు. బాలప్ప ఒక గొప్ప గుడి స్వామి కోసం నిర్మించి స్వామి పూజలు చేస్తూ 32 సంవత్సరాలు ఆ గుడిని నిర్విఘ్నంగా నడిపిన ధన్యజీవి. కేల్కర్ మహారాజ్ స్వామి సమాధి చెందారని శోక సముద్రంలో మునిగిపోయాడు. ఆ సమయంలో స్వామి అతని ముందు ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్యారు. నీల్గాం చెందిన బావు సాహెబ్ అనే వ్యక్తికి స్వామి ఎప్పుడో అతని ఊరికి వస్తానని మాట ఇచ్చారు. అందుకని సమాధి చెందిన 5 రోజుల తర్వాత స్వామి నీల్గాంలో ప్రత్యక్షమయ్యారు. ఆ సమయానికి బావు సాహెబ్కి స్వామి సమాధి చెందారని తెలియదు. స్వామి తన ఊరు వచ్చారని అతను ఆనందంగా స్వామిని దర్శించి స్వామికి పాదపూజ చేశాడు. అతను స్వామిని తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. స్వామి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్యారు. ఏమి జరుగుతున్నదో తెలుసుకుని రమ్మని అతను తన సేవకుణ్ణి అకలకోట పంపించారు. ఆ రోజు మధ్యాహ్నం అతని ఇంట్లో స్వామి ప్రత్యక్షమై అతన్ని తిరిగి ఆశీర్వదించారు. అతను నైవేద్యం సమర్పిస్తే అది స్వీకరించకుండా స్వామి అదృశ్యమయ్యారు. సాయంత్రం సేవకుడు తిరిగి వచ్చి స్వామి 5 రోజుల ముందు సమాధి చెందారని చెప్పాడు. ఆ మాటలు విన్న బావు సాహెబ్కి తనకిచ్చిన మాట కోసమని స్వామి సమాధి చెందాక కూడా తన ఊరు వచ్చి తనని ఆశీర్వదించారని అర్థమై అతను భావోద్వేగానికి లోనయ్యాడు. ఇది దత్తాత్రేయ రూపమైన శ్రీ అకలకోట స్వామి చరిత్ర. అకలకోట హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుండి ట్రైన్, బస్ అలాగే టాక్సీ సర్వీసులు ఉన్నాయి. ఎప్పుడైనా అవకాశం ఉంటే ఒకసారి అకలకోటలోని స్వామి సమాధి మందిరం దర్శించడానికి ప్రయత్నం చేయండి. వచ్చే సిరీస్లో షిర్డీ సాయిబాబా పూర్తి కథను షిర్డీ సాయిబాబా అరుదైన చరిత్ర పేరుతో మొదలు పెడుతున్నాం. ఈ కథలో ఇప్పటి వరకు సచ్చరిత్ర అలాగే మాస్టర్ ఎకిరాల భరద్వాజ్ గారి సాయిలీలామృతంలో ఉన్న ఏ ఒక్క కథను చెప్పడం జరగదు. ఈ చరిత్ర అద్భుతంగా ఉంటుంది. ఈ కథ ఇప్పటిదాకా ఎవరూ వినంది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ సేకరించి చెప్పబోతున్నాం. వచ్చే వారం నుండి షిర్డీ సాయిబాబా అరుదైన చరిత్రతో కలుద్దాం.